హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీహా ఛానల్. ఈరోజు మనం చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి చాలా హెల్దీ అండి. ఇందులో వాడుతున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్దీవే. చాలా బాగుంటుంది. స్వీట్ ఐటమ్ అనమాట. స్వీట్ అనగానే హెల్దీయో కాదు అనుకోవద్దు, చాలా హెల్దీ ఐటమ్. చాలా ఈజీగా చేసుకునే ఐటమ్ అనమాట. మీరు ప్రసాదంగా కూడా చేసుకోవచ్చు. నేనైతే వినాయకుడి ప్రసాదంగా చేశాను. ఈ రెసిపీ అయితే చిన్నపిల్లలకు చాలా మంచిదండి. వాళ్ళ ఎదుగుదలకి చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇందులో వాడుతున్న ఫస్ట్ ఐటమ్ వచ్చేసి కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి. ఇప్పుడు పండగలంటే మనం ఎప్పుడు కొబ్బరి కొడుతూనే ఉంటాం కదా, టెంకాయ. దాన్నే నేను ముక్కలు చేసి కడిగి పెట్టేశానండి. ఇక సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి క్యారెట్ అండి. క్యారెట్ని కూడా ఫీలప్ చేసి మొత్తం తురిమేసి పెట్టుకున్నాను. సో ఇవి రెండు చాలా హెల్దీయే కదా, దీంతో మనం స్వీట్ చేస్తున్నాము. ఇప్పుడైతే ఈ కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసి కొంచెం పౌడర్గా చేసుకోవాలండి. మరీ మెత్తగా చేయకూడదు, ఇలా బరకగా చేస్తే అయిపోతుంది. ఒక 2-3 సార్లు తిప్పితే మనకి ఇలా వచ్చేస్తుంది. సో ఇలా చేసుకొని మనం మొత్తం పక్కన పెట్టేసుకోవాలి. నాకైతే ఒక 2 కప్పుల వరకు కొబ్బరి పొడి అనేది వచ్చిందండి. అసలు వాటర్ వేయకూడదు, అలాగని దాన్ని మెత్తగా కూడా గ్రైండ్ చేయకూడదండి. ఇప్పుడు దీంట్లోకి బెల్లం తురుము తీసుకున్నానండి. బెల్లం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ 3 ఐటమ్స్తో మనం స్వీట్ అనేది చేసుకుంటున్నామండి ఈరోజు. ఇప్పుడు ముందుగా అయితే స్టవ్ వెలిగించి నేను ఒక గిన్నె పెట్టుకున్నాను. దాంట్లో ఒక 1.5 స్పూన్ నెయ్యి వేసానండి. ఇలా గీలో మనం ఫస్ట్ తురిమి పెట్టుకున్నాం కదా క్యారెట్, దాన్ని వేసి కొంచెం వేయించుకోవాలి. సో ఇలా వేయించుకుంటే చాలా తొందరగా అది మెత్తబడుతుంది అన్నమాట, క్యారెట్ తురుము అనేది. సో చూడండి, ఒక 1 మినిట్లోనే మనకు సింపుల్గా అది వేగిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం తురిమి పెట్టుకున్నాం కదా, గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరిని, మీరు కావాలంటే తురిమేసి కూడా పెట్టుకోవచ్చు. నేను ఈజీగా ఉంటుంది, ఎక్కువ కొబ్బరి ఉంది అని గ్రైండర్లో వేసేసానండి. ఇలా మిక్సీ పట్టుకున్నటువంటి పౌడర్ని కొంచెం వేసుకుంటూ వేపుకోవాలి. ఇది స్టీల్ బౌల్ కదండి, తొందరగా అడుగంటిపోయే ఛాన్స్ ఉంది. అందుకని నేను ముందే వేరొక గిన్నెలో 1 స్పూన్ నెయ్యి వేసి దాంట్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. దీన్ని కొద్దిసేపు వేపుకోవాలండి. కొబ్బరి మనకు అక్కడక్కడ ఇలా తగులుతూ ఉంటే బాగుంటుంది టేస్ట్ అనేది. మనం కొబ్బరి అయినా విడిగా తినేస్తాం, క్యారెట్ అయినా విడిగా తినేస్తామండి. మరీ ఎక్కువ వేపుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇలా ఒక 2 నిమిషాల పాటు వేగాక దీంట్లోకి మనం తురిమి పెట్టుకున్నాం కదా బెల్లం, అది వేసి కలుపుకోవాలి. ఈ బెల్లం కూడా చాలా తొందరగా కరిగిపోతుందండి. ఇలా కొంచెం వేసుకొని మనం మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, నేను బెల్లం మొత్తం వేసేసి దాన్ని మిక్స్ చేసేస్తున్నాను. ఇలా మనకు కొంచెం అది కరుగుతున్న కొద్దీ కొంచెం దగ్గర పడుతుంది, ముద్దలాగా వస్తుంది అన్నమాట. సో దీన్ని మనం కొంచెం డ్రై అయ్యేంత వరకు వేపుకున్నాక దీంట్లో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అండి. తర్వాత మనం ఒక 2-3 యాలకులు దంచి ఇలా పౌడర్ వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేసుకోవాలి. మీరు కొంచెం ముద్దలాగా కావాలంటే దీంట్లో పాలు వేసి కూడా చేసుకోవచ్చండి. మనకు క్యారెట్ హల్వా ఎలా ఉంటుందో అలాగే కొబ్బరి క్యారెట్ హల్వా అనేది రెడీ అవుతుంది కొంచెం పాలు వేసుకుంటే. నేను డ్రైగానే చేస్తున్నాను అనమాట. సో దీంట్లో ఏం వేయట్లేదు పాలు అనేది. సో చూస్తున్నారు కదా, మనకు ఒక 5 మినిట్స్ లోపే ఇది రెడీ అయిపోతుందండి. మనం జస్ట్ కొబ్బరి తురుముకోవడం అలాగే క్యారెట్ తురుముకోవడమే కొంచెం టైం పడుతుంది. ఇక మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మంచి ట్రెడిషనల్ స్వీట్ ఐటమ్ అండి. హెల్త్కి కూడా చాలా మంచిది. సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. అందరికీ భలేగా నచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. హెల్త్కి కూడా చాలా మంచిది కదా, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్.